శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ ఏంటి యష్మిత జపంతో స్టార్ట్ చేసింది ఓం నమ శివాయ అని అనుకుంటున్నారా అండి? నాకైతే ధ్యానంలో పర్సనల్గా నాకు ముఖ్యంగా నచ్చేది జపం, ధ్యానం అండి. మనము జపం చేయటం వల్ల మెడిటేషన్ స్టేజ్కి ఈజీగా కనెక్ట్ అవుతామండి. ఏదో ఒక మంత్రం తీసుకోండి, లేదా బీజ మంత్రాలైనా తీసుకోండి. ప్రతిరోజు చాంట్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలా అని అది బంద్ చేసేయండి, కుక్కర్ ఆఫ్ చేసేయండి, అది ఇది అని మధ్యలో మాట్లాడి జపం అయితే అస్సలు చేయొద్దండి. జపం చేసేటప్పుడు చాలా ఏకాగ్రతతో మనము కంప్లీట్గా ఇక్కడ ఉంటూ మనము శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మాత్రం జపం చేయటానికి ట్రై చేయండి. ఇంకొకటండి, జపం చేసేటప్పుడు ఎంత అయితే అంత గట్టిగా చెప్పండి. దానివల్ల మనము స్పిరిచువల్గా చూసుకుంటే విశుద్ధి చక్రం మీద కూడా మనము వర్క్ చేస్తున్నట్టే. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు మీ సాధనాలో ఇంక్లూడ్ చేయండి. ఇవాళ మనం మన ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. నిల్చున్న తర్వాత చూడండి, ముందుగా తాడాసనాలో నిల్చున్నాము, అది కూడా టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్లో నిల్చోటానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, ముందు కాళ్ళు అయితే 90 degrees ఫేస్ చేస్తుంది, అలాగే వెనకాల కాళ్ళు లోపల వైపున ఫేస్ చేస్తుందండి. నేను ఇలా పెట్టలేదు, ఇలా పెట్టి మనం చేస్తే యాంకిల్ డ్యామేజ్ అవుతుంది, కాబట్టి లోపల వైపున పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని మీ కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ స్ప్రెడ్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు ఎడమ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి, మోకాళ్ళ నుంచి నేను బెండ్ చేస్తూ ఈ భాగాన్ని కూడా ఈ వైపున తీసుకెళ్తూ 2 చేతుల్ని స్ట్రెచ్ చేయండి. మళ్ళీ మెల్లగా పైకి వచ్చేస్తారు. ఈ ఆసనాన్ని పార్శ్వ కోణాసన అంటారండి. చూడండి, మీకు 2 చేతులు స్ప్రెడ్ చేసి ఇలా ఉండటం కష్టంగా ఉంటే ఎడమ చేతిని కింద పెడుతూ కుడి చేతిని మాత్రమే స్ప్రెడ్ చేయండి. ఇది కంఫర్టబుల్గా ఉంటే 2 చేతుల్ని మీరు స్ట్రెచ్ చేయొచ్చు. ఇది కొంచెం అడ్వాన్స్గా ఉంటుందండి, ట్రై చేసి చూడండి. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా చూసుకోండి, హిప్ దగ్గర ఓపెన్ అవుతుంది, అలాగే మీ యాంకిల్ దగ్గర మీ తొడలని కంప్లీట్గా స్ట్రెంథెన్ చేస్తుందండి.
మన హ్యాండ్స్ని మనము స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్స్ మీద వర్క్ అవుతుంది. అలాగే ఛాతీని మీరు మంచిగా ఓపెన్ చేయటం వల్ల మనకి సైడ్లో కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. చెప్పినట్టు 2 చేతులని స్ట్రెచ్ చేయలేకపోతే ఒక చేతిని మాత్రమే స్ట్రెచ్ చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. చూడండి, చాలా మంది ఈ ఆసన చేసేటప్పుడు మీరు మీ ఛాతీని సైడ్కి ఫేస్ చేయాలన్నాను కదండి, ఇలా చేసేస్తారు. ఇలా మనము కంప్లీట్గా కాళ్ళ పైన బాడీ వెయిట్ పెట్టద్దు. మోకాల నొప్పులు ఉంటే ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ఛాతీని మంచిగా ఓపెన్ చేస్తూ పైన వైపున చూడటానికి ట్రై చేయండి. మనము చైర్ మీద కూడా కూర్చొని కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ కూడా సైడ్కి స్ట్రెచ్ అయితే సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి నేను చైర్ యోగాని అయితే చేపిస్తానండి. సేమ్ బెనిఫిట్స్ పొందుతారు. అలాగే వాళ్ళ బాడీలో మన దోషాలు కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఇవాళ మనం మన సాధనలో తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము దండాసనాలో అయితే కూర్చోవాలి. కాబట్టి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. కూర్చున్న తర్వాత 2 కాళ్ళ అరికాళ్ళని ఎంతైతే అంత దగ్గరికి తేయండి. తెచ్చిన తర్వాత చూడండి, కొంచెం దూరంగా ఉన్నా ఏం పర్లేదండి, కొంచెం దగ్గరగా పెట్టడానికి ట్రై చేయండి. అలాగే కాళ్ళ బొటన వేలని మనము చేతితో ఉన్న బొటన వేలు, ఉంగరపు వేలు, బొటనపు వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో మనము ఇలా హోల్డ్ చేస్తాము. స్పైన్ని, వెన్నుముక్కని ఇలా ఉంచకుండా స్ట్రైట్గా పెడుతూ శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్తూ 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. మళ్ళీ మెల్లగా 2 కాళ్ళని దగ్గరికి తీసుకొచ్చి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి మేరుదండాసన. ఈ ఆసన వల్ల మనకి హిప్ ఓపెనింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. అలాగే కాళ్ళని మనం స్ట్రెచ్ చేయడం వల్ల ఆర్మ్ స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మనము కొంచెం వెనక్కి వెళ్ళి టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తున్నామండి. చూడండి, టేల్ బోన్ అంటే మన వెన్నుముక్కకి కింద చిన్న బోన్ ఉంటుందండి. ఆ బోన్ పైన మనం బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. 2 కాళ్ళు స్ట్రెచ్ చేయలేకపోతే 1 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. తర్వాత రిలాక్స్ చేస్తూ ఇంకో కాళ్ళని స్ట్రెచ్ చేయండి.
అప్పుడు కూడా మీకు కంఫర్టబుల్గా ఉంటే 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. మీరు చూసినట్టయితే లాస్ట్లో నేను స్టెప్ బై స్టెప్ ఆసనాలోకి ఎలా వెళ్ళాలో చూపించానండి. దాన్ని మీరు ఫాలో అవుతూ ఆసనాన్ని చేయండి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసనాలో ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక చిన్న వేరియేషన్ అయితే ఉంది. ముందుగా ఇప్పుడు నేను సుఖాసనాలో కూర్చున్నాను కదండి. 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఒక కాళ్ళని ఫోల్డ్ చేయండి. చూడండి, నేను ఒక కాళ్ళని ఫోల్డ్ చేశాను. నా బాడీ వెయిట్ని మొత్తం ఒక కాళ్ళ పైన షిఫ్ట్ చేస్తూ ఇంకో కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను. ఇది ఈజీగా లేదనుకోండి, మీరు కావాలంటే నిల్చొని కూడా ఈ పొజిషన్కి రావచ్చు. నేనైతే కూర్చొని ఉన్నాను కాబట్టి ఈ పొజిషన్ అయితే చూపించాను. చూడండి, కాళ్ళని ఇలా సపరేట్ చేస్తూ కాళ్ళ వేళ్ళు చూసారా, నేను సైడ్కి ఫేస్ చేసాయి. ఇలా లేవండి, నేను సైడ్కి పెట్టాను కొద్దిగా. అలాగే మోకాళ్ళని ఇలా ఫ్రంట్ కాకుండా సపరేట్ చేయండి. 2 చేతుల్ని జోడిస్తూ నమస్తే పెట్టండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ కాళ్ళ వేళ్ళ పైకి రా. మెల్లగా శ్వాసని వదిలేటప్పుడు చూశారు కదండి, ఈ ఆసన మీకు హిప్ ఇంజురీ ఉన్నా లేదా మీ కాళ్ళల్లో యాంకిల్ ఇంజురీ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయవచ్చు. నాతో పాటు మీరు ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేయండి. మెల్లగా 2 చేతుల్ని కింద డ్రాప్ చేస్తూ కాళ్ళని ముందుకి చాపుతూ సుఖాసనాలో కూర్చోండి. మీరు కరెక్ట్గా ఈ ఆసనాన్ని చేస్తే అబ్జర్వ్ చేసి ఉండొచ్చండి, మీ పిక్కల దగ్గర చాలా ఎక్కువగా కాంట్రాక్షన్ జరుగుతుంది, రిలీజ్ జరుగుతుంది. దానివల్ల మనకి కాఫ్ మజిల్స్ అన్నవి చాలా స్ట్రెంథెన్ అవుతాయి, మన యాంకిల్ స్ట్రెంథెన్ అవుతాయి. అలాగే కంప్లీట్గా లెగ్ని మనము స్ట్రెంథెన్ చేస్తామండి. లోవర్ బాడీకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు ఉంటే ఫోల్డ్ చేయటమే కష్టం అండి, మీరు ఇలా ఈ పొజిషన్లో కూడా కూర్చోలేరు. అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. మనము స్పిరిచువల్గా చూసుకుంటే బేస్ చక్ర, మూలాధార చక్ర మీద మనము వర్క్ చేస్తున్నామండి. ఈ ఆసనాన్ని ఎంతసేపు అంత కంఫర్టబుల్గా హోల్డ్ చేయండి. మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి.
తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ శలభాసన. అర్ధ అంటే ఏంటండి? హాఫ్. కాబట్టి ఎలా చేస్తున్నానో చూడండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా పొట్ట వైపున పడుకుంటామండి. మీకు కంఫర్టబుల్గా ఉంటే మ్యాట్ని కూడా హోల్డ్ చేయవచ్చు. మనము దీన్ని చిన్ అంటారండి. ఈ చిన్ని మాత్రం మ్యాట్ పైన డ్రాప్ చేయాలి. దీన్ని పైకి లిఫ్ట్ చేస్తే బాడీ డ్యామేజ్ అవుతుందండి. చిన్ని కింద పెట్టండి, లేదా ఫిస్ట్ని చేసి కూడా మీరు తొడల దగ్గర పెట్టొచ్చండి. పెడుతూ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని మోకాళ్ళు బెండ్ చేయకుండా స్ట్రైట్గా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ ఈసారి ఎడమ కాళ్ళని పైకెత్తుతారు. శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. 2 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయండి. మన చిన్ని మనము కిందే పెడుతున్నాము, అలాగే మోకాలని ఫోల్డ్ చేసి లేపకుండా మోకాలని స్ట్రైట్గా పెట్టి లిఫ్ట్ చేస్తాము. అలాగే బాడీని ఒక వైపున తీసుకెళ్ళిపోకండి, సెంటర్లో ఉంటూనే కాళ్ళని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో లేదా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి అర్ధ శలభాసన. ఈ ఆసన చేయడం వల్ల ముఖ్యంగా మనకి ఈ భాగంలో, ఈ తొడల దగ్గర మనం వర్క్ చేస్తామండి, కానీ ఈ భాగంలో ఎక్కువ వర్క్ చేయము. కానీ ఈ ఆసన చేసినప్పుడు తొడల్లో పై భాగం పైన, కంప్లీట్గా లెగ్ పైన మనం చాలా బాగా వర్క్ చేయొచ్చు. అలాగే బ్యాక్ మజిల్స్ ని స్ట్రెంథెన్ చేస్తుందండి. చాలా మందికి బ్యాక్ పెయిన్స్ అయితే ఉంటాయండి, లోవర్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్. అలాంటి వాళ్ళకి కొంచెం చూసండి ఆసన. కానీ పెయిన్ లేనప్పుడు చేయటం వల్ల మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. అలా చేయటం వల్ల మనకి పెయిన్ అన్నది అసలు ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటే బెండింగ్ ఫార్వర్డ్ ఆసనాలు అయితే అవాయిడ్ చేయాలి, పెయిన్ అగ్రివేట్ అవుతుంది. కానీ బ్యాక్ బెండింగ్ చేస్తే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇంకా చాలా మంది అడుగుతారు, యష్మిత ఆసనాలు ఎన్ని క్షణాలు హోల్డ్ చేయాలి, ఎన్నిసార్లు చేయాలి? నేనైతే చెప్తానని, మీ బాడీని అబ్జర్వ్ చేయండి. పతంజలి మహర్షి కూడా చెప్పారు, స్థిరం సుఖం ఆసనం. స్థిరంలో మనము
ఎంతసేపు సుఖంగా ఆసనాలు హోల్డ్ చేయగలుగుతామో, అంటే కంఫర్టబుల్గా ఎన్ని క్షణాలు మనం హోల్డ్ చేస్తామో అన్ని క్షణాలు హోల్డ్ చేయొచ్చు. మీకు అన్కంఫర్ట్గా ఉంది, డిస్కంఫర్ట్గా ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లంలా ఉంది, అవాయిడ్ చేయండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆసనాన్ని చేయండి. మీ బాడీని మీరే స్టడీ చేస్తూ ఆసన సాధనాలు అయితే చేయాలి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా స్ట్రెంథనింగ్ ఆసనాస్ అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఉప్పుని మనము దిష్టి కోసం తీస్తామండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెం ఆరోగ్యం బాగాలేదంటే మన అమ్మ వాళ్ళైతే ముందుగా ఉప్పుని తీసుకొని దిష్టిని అయితే తీస్తారండి. కానీ ఈ ఉప్పుని మనము వాటర్లో వేసి స్నానం చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయని, దిష్టి కూడా పోతుంది, మన ఆరా తేజస్వం అంటారు కదండి, దాని క్లెన్జింగ్ కూడా అవుతుంది. కాబట్టి కుదిరితే వీక్లీ వన్స్ ఉప్పుని మీరు ఆ వాటర్లో వేసి స్నానం చేయడానికి ట్రై చేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.